ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ ఉంటుంది అంటున్నారా సార్? రెసిస్టెంట్ డయాబెటీస్ కాదు, ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే అది మళ్ళీ డయాబెటీస్ అంటున్నారు కదా. అది కాకుండా హైపర్ టెన్షన్ కూడా ఉండడం కూడా ఇస్ బికాస్ ఆఫ్ దిస్ ఎండోక్రైన్ ప్రాబ్లమ్. వన్ ఆఫ్ ద రీజన్ Right. మెయిన్లీ రెసిస్టెంట్ హైపర్ టెన్షన్. సో మనకు హైపర్ టెన్షన్లో ప్రైమరీ ఉంటుంది, సెకండరీ ఉంటుంది. ప్రైమరీ అంటే దానికి రీజన్ ఏముండదు, మోస్ట్లీ బికాజ్ ఆఫ్ స్ట్రెస్ కానీ లైఫ్ స్టైల్ డిసార్డర్ కానీ. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 85%, ఆల్మోస్ట్ 90% కేసెస్లో ప్రైమరీ ఉంటుంది. అది ఒక 1-2 డ్రగ్స్తోని ఆ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తగ్గుతుంది. సెకండరీ హైపర్ టెన్షన్ అనేది దానికి లైఫ్ స్టైల్కి సంబంధం లేదు, కాకపోతే అది చాలా రెసిస్టెంట్ అయిపోయింది. లైక్ 3 డ్రగ్స్ కానీ 4 డ్రగ్స్ కానీ డైలీ వేసుకున్నా కూడా కంట్రోల్ ఉండకపోవచ్చు. అది మనకి 40 ఇయర్స్ యంగ్ హైపర్ టెన్షన్ కానీ ఒక్కోసారి 20 ఇయర్స్ లోపు వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా ఉండే ఛాన్స్ ఉంటాయి. 20 సంవత్సరాల లోపు వచ్చే వాళ్ళకి కానీ ఎక్కువ శాతం ఉంటుంది. 40 సంవత్సరాల లోపు వాళ్ళకి ఇంకొక కొద్దిగా ఎక్కువ శాతం ఉంటుంది. 40 ఏబో అంటే మోస్ట్లీగా అది ప్రైమరీ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. ఈ సెకండరీ హైపర్ టెన్షన్లో ఒక పార్ట్ అనేది ఎండోక్రైన్ హైపర్ టెన్షన్ అంటే ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే హైపర్ టెన్షన్. సో ఈ సెకండరీ హైపర్ టెన్షన్లో కిడ్నీ డిసీజ్ వల్ల కూడా మనకు హైపర్ టెన్షన్ రావచ్చు, లేదంటే ఈ ఎండోక్రైన్ ప్రాబ్లం వల్ల రావచ్చు, లేదంటే వేరే డ్రగ్స్ కానీ ఇంకా వేటి వల్ల కూడా రావచ్చు. సార్ హైపర్ టెన్షన్కి సంబంధించి ఈ సెకండరీ స్టైల్ ఆఫ్ హైపర్ టెన్షన్లో ఇతరత్ర కారణాలు ఇప్పుడు మీరు చెప్పారు. అలా కాకుండా సపోజ్ ఇప్పుడు డయాబెటీస్ తీసుకుందాం అనుకోండి సార్. డయాబెటీస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజు. ఇష్టం వచ్చినట్లుగా తింటున్నా, బాడీకి అట్లా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నా, లేకపోతే ఫ్రైజ్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తింటున్నా, ఇట్లాంటి కండిషన్స్లో డయాబెటీస్ వస్తుంది అని అంటున్నారు కదా. ఇవి కాకుండా డయాబెటీస్ అనేది ఒక ఎండోక్రైన్ ప్రాబ్లంగా కూడా మనం చూడాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఒబేసిటీ అండ్ ఎండోక్రైన్, డూ బోత్ ఆఫ్ దెమ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ సార్? మీన్స్ ఎండోక్రైన్ ప్రాబ్లం ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఇది బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజ్ వల్లే స్టార్ట్ అవుతుంది. అచ్చా. సో మెయిన్గా డయాబెటీస్ రాకముందు ఫస్ట్ అంటే ఇప్పుడు మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ టైప్ 2 డయాబెటీస్. అంటే అదర్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అనేది ఇక మనకు జెనెటిక్ ప్రకారం కానీ దేనివల్ల కానీ రావచ్చు. సో మనం టైప్ 2 డయాబెటీస్ తీసుకున్నాను. మనకు డయాబెటీస్లో రెండు మూడు రకాలు ఉంటాయి. ఒకటేమో టైప్ 1 డయాబెటీస్. ఈ టైప్ 1లో ఏంటంటే ఆటో ఇమ్యూన్ అటాక్ వల్ల ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతుంది, దానివల్ల ఇన్సులిన్ సెక్రేషన్ అనేది రిలీజ్ కాదు, దానివల్ల షుగర్ అనేది బాగా పెరిగి టైప్ 1 డయాబెటీస్ మోస్ట్ ఆఫ్ ద టైం చిన్నపిల్లలు వస్తుంది. దానిలో ఓన్లీ ఇన్సులిన్ మీదనే ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు మనకు కామన్గా చాలామంది చూసేది టైప్ 2 డయాబెటీస్. 90% కేసెస్లో టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. సో టైప్ 2 అనేది మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తుంది. సో లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల ఒబేసిటీ టు డయాబెటీస్ అన్నట్టు. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మీరు చెప్పినట్టు లైక్ ఎక్కువ ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, మైదా ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, లేదంటే టైంకి తినకపోవడం కానీ, లేట్ నైట్స్ తినడం కానీ, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా ఎక్కువ అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు బాడీ అనేది ఇన్సులిన్ సెక్రీషన్ ఎక్కువ చేస్తుంది. బట్ కొన్నిసార్లు మన బాడీ అనేది కాంపెన్సేట్ చేయలేదు కాబట్టి బాడీ సెక్రీట్ చేసిన ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. సో టైప్ 2 డయాబెటీస్ అనేది బేసిక్గా వన్ ఆఫ్ ద ఎండోక్రైన్ ప్రాబ్లమ్ అన్నట్టు. సో ఇట్ ఈస్ ఎండోక్రైన్ ప్రాబ్లమ్ అంటే నాట్ ఓన్లీ హార్మోన్ సెక్రీషన్, ఇట్ ఈస్ ఆల్సో హార్మోన్ రెసిస్టెన్స్ ఆల్సో. సో హార్మోన్ సెక్రీషన్ కాకుండా హార్మోన్ రెసిస్టెన్స్ కూడా ఎండోక్రైన్ ప్రాబ్లమ్ అంటారు. సో హార్మోన్ రెసిస్టెన్స్ అనేది మేబీ జెనెటిక్ ప్రాబ్లం వల్ల కావచ్చు, మేబీ మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఒబేసిటీ వల్ల వేరే ప్రాబ్లం వల్ల కూడా హార్మోన్ రెసిస్టెన్స్.